నమ్మించే ప్రయత్నమా? ఉన్న వాళ్ళని కాపాడుకునే ప్రయత్నమా? ఏంటి సార్ అది? ఖచ్చితంగా ఉన్న వాళ్ళని కాపాడుకునే ప్రయత్నమే అని అనుకోవాల్సిందే. ఎందుకంటే ఇందాక మీరు చెప్పారు, మరి గవర్నర్ గారి సెషన్స్ అటెండ్ చేసి వెళ్ళిపోతే మాత్రం సరిపోదు, టెక్నికల్గా రేపు మంగళవారం రేపు జరిగేదానికి కూడా అటెండ్ అవ్వాలి అనేది. అవునండి. అది ఒకసారి తరోగా చెక్ చేసుకొని చూడాలి. అలాంటిది ఒకటి ఉన్నట్టుగా ఏమీ కనిపించడం లేదు. అది కూడా చెక్ చేసుకోవాలి. మరి రేపటికి అసెంబ్లీ అంటే తక్కువే అసెంబ్లీ కాదు వర్గాలే కదా. రిలీజ్ చేశాయి సార్. అసెంబ్లీ వర్గాలే అసెంబ్లీ చెప్తున్నాయి. న్యాయ కోవిధులు వీళ్ళందరి మీద ఉంటాయి. వాళ్ళ సలహా సూచనల ప్రకారమే రిలీజ్ చేసి ఉంటారు. కాకపోతే అలాంటి పరిస్థితి ఎప్పుడు ఎప్పుడు ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు కాబట్టి అలాంటి పరిస్థితి ఈ సార్ జగన్మోహన్ నిజంగా రెడ్డి కూడా create మనం చేశారు ఆలోచిస్తే కాబట్టి. కూడా అక్కడ స్పీకర్ గారో లేదంటే డిప్యూటీ స్పీకర్ గారో వారి అధ్యక్షత జరిగినటువంటి సమావేశమే కదా ఇది. గవర్నర్ ప్రసంగం కదా ఇది. ప్రసంగం అయినా కూడా అది జరిగింది అసెంబ్లీలోనే కాబట్టి, అసెంబ్లీకి సుప్రీం వచ్చి స్పీకరే కాబట్టి, గవర్నర్ గారు అయితే స్టేట్ మొత్తానికి సుప్రీం ద ఫస్ట్ మ్యాన్ ఆఫ్ ది స్టేట్ అనుకోవచ్చు. దాంట్లో వచ్చింది ఏమీ లేదు. అసెంబ్లీ ఏ రోజైనా ఒక్క నిమిషం అయినా కానీ స్పీకర్ గారి నేతృత్వంలోనే జరుగుతుంది. అందుకనే కదా డిప్యూటీ స్పీకర్ ను కూడా పెట్టుకునేది. అది ఈ విషయంలో ఇంకొంచెం క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఫుల్ గా క్లారిటీ అయితే లేదు. చూద్దాం. ఏం జరుగుతుంది అనేది రేపటికి మనకి ఒక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. కాకపోతే మరి జగన్మోహన్ రెడ్డి ఏదైనా నిజంగా గనక ఈ డిస్క్వాలిఫికేషన్ తప్పించుకోవాలి అని అనుకుంటే కంపల్సరీ రేపు కూడా వస్తాడు అనేది అందులో అన్డౌట్. ఎందుకంటే ఈ 10 మందిని కాపాడుకోవటం అనే ఒక్క విషయంతో పాటుగా ఇప్పుడు ఈ బై ఎలక్షన్ వస్తే ఖచ్చితంగా 7-8 మంది లేచిపోతారు. అయినా ఇప్పుడు మరొక సమస్య ఉంది. ఈ డిస్క్వాలిఫికేషన్ తప్పించుకున్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలుగా వీళ్ళందరూ కొనసాగుతూనే ఉంటే ఏ రోజైనా కొంప ముంచే అవకాశం కూడా ఒకటి ఉంది. ఆ విషయం కూడా ఆలోచించుకొని తీరాలి. ఈ పార్టీలు ఇప్పుడు జంప్ అయిపోయే వాళ్ళు కూడా చాలా వాళ్ళ తరపున వాళ్ళు విపరీతమైన కృషి చేస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తోంది. అయ్యే ఇలా డిస్క్వాలిఫికేషన్ తప్పించినంత మాత్రాన వాళ్ళందరూ ఆగుతారు మిగులుతారని ఏం లేదు. ఎమ్మెల్యేలుగా మరో పార్టీలోకి వెళ్ళిపోయటానికి కానీ, లేకపోతే ఇప్పుడు సగానికి మించి ఎక్కువ వెళ్ళిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీగా దాన్ని గుర్తించటం కానీ, ఇట్లాంటివి చాలా రకాలైన గులకరాళ్ళన్నీ జగన్మోహన్ రెడ్డి ఎదురుగా ఉన్నాయి. ఇప్పుడు ఆయన బేర్ ఫుట్ మీదగా గులకరాళ్ళ మీద నడవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాడు. వీటన్నిటి నేతృత్వంలో నిజంగానే ఆయన మైండ్ చెడిపోయిందేమో అనే ఒక దీంట్లోనే ఆయన కనిపిస్తా ఉంది. ఎందుకంటే నిన్న కూడా వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఈ ఎమ్మెల్యేలందరితోటి నడిచిన దాంట్లో కూడా చాలా అసంతృప్తివాదులే ఎక్కువ మంది బయటకు వస్తూ కనిపించారు అనేది మనకున్న సమాచారం. వీటన్నిటి దృష్ట్యా మరి ఏం చేయదలుచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఆయన ఏదన్నా చేయదలుచుకున్నా కూడా పరిస్థితులు కూడా అనుకూలించి ఆయన చేతుల్లో ఉండాలి కదా. అలాంటిది ఏదీ లేని సమయంలో ఆయన దైవాధీనం ఎక్స్ప్రెస్ అని చెప్పినట్టు అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదని, ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా ఇక కాడి కిందేసి మెదలకుండా కూర్చుంటాడు. ఇంకా అంతకు మించి చేయగలిగేది ఏమి లేనప్పుడు చేతగానితనంగా కూర్చోవటం తప్ప మనం చేసేది ఏం లేదు కదా అనే పరిస్థితుల్లోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. యాతావాత డిస్క్వాలిఫికేషన్ అయినా సరే, డిస్క్వాలిఫికేషన్ కాదు వీళ్ళందరూ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారన్నా సరే, ఆయనకైతే గండం ముందుగానే ఉంది. పార్టీ ఉంటుందా ఊడుతుందా అనే దాకా పరిస్థితులు తీసుకొచ్చి పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ 151 సీట్ల దగ్గర నుంచి 11 సీట్లకు పడిపోవటమే కాదు, ఈ రోజున ఆయన ముందున్న మరో గండం పార్టీ మిగులుతుందా పోతుందా అని. ఈ ఎమ్మెల్యేలందరినీ డిస్క్వాలిఫై చేసేయడంటే 7-8 లేచిపోతారు. ఆయనకు మిగిలేదు 3-4 మాత్రమే. ఆ 3-4లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారనుకోండి, ఆయన ఎటుగుడి వేరే వాళ్ళతో కేంద్రంతో. బొత్స గారిని ఎందుకు అట్లా సీరియస్ గా చూస్తున్నారు అంటే, ఆయన మండలిలో ప్రతిపక్ష హోదా ఆయనకు ఉంది, ఇక్కడ లేదనే? ఇక్కడ ఆయనకు లేదనా, ఈయనకు లేదనా? ఇక్కడ ప్రతిపక్ష హోదా లేదు. జగన్మోహన్ రెడ్డి లుక్సే మీరు గనక ఒకసారి అబ్జర్వ్ చేశారంటే ఆయన దగ్గర 2 ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఒకటి వెరీ సీరియస్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, రెండోది ఒక విచిత్రమైన నవ్వు ఎక్స్ప్రెషన్. ఈ 2 మాత్రమే ఉంటాయి జగన్మోహన్ రెడ్డిలో. మీరు వేరే ఏది అబ్జర్వ్ చేయలేరు ఆయన మొహంలో. గౌతమ్ గారు వెరీ సీరియస్, వెర్రి నవ్వు, వెర్రి నవ్వు, ఈ 2 ఎక్స్ప్రెషన్స్ మాత్రమే ఉంటాయి ఆయన దాంట్లో. ఆయనకి నార్మల్ ఎక్స్ప్రెషన్ అనేది ఎప్పుడు ఉండదు. మరి నిద్రపోతున్నప్పుడు ఏమన్నా ఉంటదేమో మనకి తెలియదు కానీ అది ఆయన కూడా చూసుకోడు కదా.
అలాంటి దాంట్లో ఇప్పుడు మరి బొత్స గారిని చూడాలి అని అంటే ఆయనకుంది అదే కదా, అది సేమ్ ఎక్స్ప్రెషన్, ఇంకా అది మాత్రమే చూడగలుగుతాడు. కాకపోతే ఇప్పుడు ఏంటంటేనండి, మొత్తం పార్టీ అగమ్య గోచరంలో పడింది అనేది నిన్న వాళ్ళ పార్టీలో వాళ్ళ సమావేశంలోనే తేలిన అంశంగా మనకున్న సమాచారం. వీటన్నిటిని మైండ్ లో పెట్టుకుని మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అనేది చూడాలి. Right. అందుకోసమని ఈ జమిలి ఎన్నికలు అనేది కూడా, ఎందుకంటే మొన్ననే జమిలి ఎన్నికల మీద వచ్చిన ఈ మొత్తం అభిప్రాయ సేకరణలు వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవటానికి మరి పార్లమెంట్ లో కూడా వాటి మీద చర్చించే అవకాశం రావచ్చు అని అంటున్నారు. కాకపోయినా జమిలి వచ్చినా ఖచ్చితంగా మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి ఎలక్షన్ వస్తుందా, అవన్నీ చాలా సుదూరమైన అంశాలు. వాటన్నిటి మీద చర్చ జరిగితే సార్ అసలు ఇదంతా 2029 క్యాడర్ను కావచ్చు, లీడర్లను కావచ్చు కాపాడుకోవడం కోసం, అంటే రాబోతున్నాయి ఇక మనమే మళ్ళీ 30 సంవత్సరాలు మనమే, ఇదంతా పవన్ గారు. వాళ్ళని ఆపుకోవడం కోసం. మేడం ఏం చెప్తారు? పవన్ గారు మేడం పవన్ గారు మేడం పవన్ గారు మేడం నేనేమంటానంటే